ఛత్తీస్గఢ్ అడవులు కాల్పుల మూతతో మరోసారి దద్దరిల్లాయి. ఆ రాష్ట్రంలోని నారాయణపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అబూజ్మడ్ అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నిన్న మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా నారాయణపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అబూజ్మడ్ అడవులు కాల్పులతో హడలెత్తిపోయాయి. నారాయణపూర్, దంతెవాడ సరిహద్దు నెందూర్, తులతులి అడవుల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు సమావేశమైనట్లు బలగాలకు ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందింది. ఈ రెండు జిల్లాలకు చెందిన జిల్లా రిజర్వ్ గార్డ్, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ తో పాటు ఐటీబీపీ, బీఎస్ఎఫ్ బెటాలియన్లకు చెందిన మొత్తం 1200 మంది మావోయిస్టుల కోసం బలగాలు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో నెందూర్, తులతులి సమీపంలో మావోయిస్టులు తారసపడి కాల్పులు మొదలు పెట్టడంతో బలగాలు తీవ్రంగా స్పందించాయి. ఇరు వర్గాల మధ్య భారీ స్థాయిలో కాల్పులు జరిగాయి. కాల్పుల అనంతరం సాయంత్రం అడవుల్లో గాలించగా 28 మంది మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు. అయ్యప్ప, భవానీ, మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పవచ్చు. ఇప్పటికీ ఛత్తీస్గఢ్ ఏజెన్సీ ప్రాంతాల్లో గత ఈ ఏడాది నుండి కూడా మావోయిస్టులపై పైచేయి సాధిస్తున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున మావోయిస్టులు మృతి చెందడంతో పెద్ద ఎదురు దెబ్బ అయితే తగిలింది. ఛత్తీస్గఢ్ ఏజెన్సీ మావోయిస్టులకు భద్రతా బలగాల మధ్య నిన్న శుక్రవారం భీకర పోరాటం అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యం ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపురం జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి తులతల్లి గ్రామం మధ్య గల అటువంటి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమయ్యారని పక్కా సమాచారంతో దంతెవాడ, నారాయణపురం జిల్లా పోలీసులు, డిఆర్జీ, సిఎఫ్ కోబ్రా బలగాలతో పాటు సంయుక్తంగా అయితే ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలోనే నిన్న మధ్యాహ్నం నుండి కూడా భద్రతా బలగాలకు మావోయిస్టుల మధ్య భీకర కాన్పులు అయితే జరిగినాయి. ఇరువైపులా సుమారు 7 సార్లు కాన్పులు జరిగినట్టయితే తెలుస్తుంది. అయితే ఈ భీకర పోర్లు తర్వాత అక్కడ ప్రాంతాన్ని పరిశీలించిన జవాన్లు అక్కడ మావోయిస్టులు కాన్పులకి తాళలేకపోయిన కొంతమంది అయితే వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. దట్టమైన అటవీ ప్రాంతంలోకి వాళ్ళు వెళ్ళినట్టు కూడా పూర్తి సమాచారం అయితే ఇప్పటికే జల్లెడేసిపడుతున్నారు. ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం మేరకు అక్కడ 36 మంది మావోయిస్టుల మృతదేహాలతో లభ్యమయ్యాయి. భారీ ఎత్తున కూడా మందు సామాగ్రి కూడా స్వాధీనం చేస్తున్నారని తెలుస్తుంది. వాటితో పాటు AK-47 పాటు అత్యాధిక ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇతర సామాగ్రి సైతం కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అయితే అక్కడ ఇంకా కుమ్మింగ్ అయితే నడుస్తున్నట్టు తెలుస్తుంది. దంతెవాడ, నారాయణపురం జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో ప్రస్తుతం అయితే గాలింపు చర్యలు అయితే చేయబడుతున్నారు. ఈ ఎన్కౌంటర్ మృతికి చెందినటువంటి మావోయిస్టులు PLG కంపెనీకి చెందినటువంటి సభ్యులుగా ఉన్నట్టు పోలీసులు అయితే పేర్కొంటున్నారు. సుమారు 150 మంది పైగా సాయుధ మావోయిస్టులు అక్కడ సమావేశమైన పక్కా సమాచారంతో అక్కడ ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే అక్కడ మరి కొంతమంది మృతులు పెరిగే అవకాశం కూడా చెబుతున్నారు. ప్రస్తుతం ఆ మావోయిస్టులు కూడా అగ్రనేతలు ఉన్నారా లేదా అని కూడా మరి కొద్దిసేపు చెప్పనున్నారు. ఈ ఎన్కౌంటర్ లో మరణించిన వాళ్ళు ఎవరైనా అగ్రనేతలు ఉండేదని కూడా పూర్తి సమాచారం అయితే అందుతుంది. ప్రస్తుతం అయితే ఇప్పటికే మావోయిస్టులకి నష్టపోతున్నట్టు తెలుస్తుంది. అంటే ఇక్కడ ఛత్తీస్గఢ్ ఎప్పుడైతే కాన్పులు జరుగుతున్నాయో అటువంటి తెలంగాణ సరిహద్దు ప్రాంతం, భద్రాచలం, కేరళ ప్రాంతాల్లో కూడా, ములుగు జిల్లాలో కూడా మావోయిస్టులు దాంకున్నారని కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన ఈ కాన్పుల్లో మావోయిస్టులకు భారీ ఎత్తున ఎదురుదెబ్బ తగిలిందని చెప్పొచ్చు. ఇప్పటికే ఛత్తీస్గఢ్ సీఎం కూడా స్వయంగా ఆయన ప్రకటించారు. మావోయిస్టు ఏరువేతలో భాగంగా కేంద్రం కూడా పూర్తిగా స్వేచ్ఛనిచ్చింది, పోలీసులకు కూడా సహకారం అందిస్తుందని కూడా చెబుతున్నారు. ఈ కాన్పూర్లో కంపెనీ పెద్ద మొత్తాన్ని కూడా భద్రతా దళాలు అయితే తుడిచిపెట్టారని కూడా చెప్పవచ్చు. అయితే బుల్లెట్ గాయాలతో మరి కొంతమంది మావోయిస్టులు తప్పించుకున్నారనే సమాచారంతో వాళ్ళని వెతుకులాటలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన నేపథ్యం ఛత్తీస్గఢ్, తెలంగాణ ప్రభుత్వ సరిహద్దు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ అయితే ప్రకటించారు. అయితే ప్రస్తుతం అయితే ఈ ఏడాది 185 మంది మావోయిస్టులు చనిపోయారని తెలుస్తుంది. భవాని, అయ్యప్ప, అదేవిధంగా చూసుకుంటే దేశంలో ఇది భారీ ఎన్కౌంటర్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా 28 మృతదేహాలు లభ్యమైనట్లుగా తెలుస్తోంది. మరి దీని సంఖ్య పెరిగే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? వాస్తవంగా దేశ చరిత్రలోనే ఇది భారీ ఎన్కౌంటర్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు జరిగిన ఎన్కౌంటర్ లో ఇదే భారీగా చెప్పొచ్చు. ఇప్పటికే 28 మృతదేహాలు మనకు తెలుస్తున్నప్పటికీ మరింత పెరిగే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం అయితే 36 మంది మావోయిస్టులు అయితే అక్కడ మరణించినట్టు తెలుస్తుంది. అందులో అగ్రనేతలు ఉన్నారని కూడా వాళ్ళు చెబుతున్నారు. ప్రస్తుతం
ఈ ఏడాదిలోనే 185 మంది మావోయిస్టులు మృతి చెందారంటే ఏ విధంగా వాళ్ళని కట్టడి చేస్తున్నారని కూడా తెలుస్తుంది. పూర్తిగా భద్రతా బలగాలు అయితే మావోయిస్టులు ఏరువేతలో నిమగ్నమయ్యారు. ప్రధానంగా ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం నారాయణ జిల్లాలతో పాటు ఇటు మావోయిస్టులు తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ భారీగా ఎన్కౌంటర్ జరుగుతున్న నేపథ్యంలో తప్పించుకునే క్రమంలో తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో కూడా చేరుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో కూడా భద్రాచలం చెర్ల ప్రాంతాల్లో కూడా మావోయిస్టులను కూడా కాన్పులు జరిగిన పరిస్థితి అయితే ఉంది. భవాని. రైట్, ఓకే, థ్యాంక్ యూ అయ్యప్ప.